back to my YouTube channel and welcome back to another vlog. So first of all ఏంటంటే యాక్చువల్లీ ఈ vlog లో టోటల్ గా నా వాయిస్ ఇగ్నోర్ చేయండి బికాస్ ఇట్స్ రైనీ సీజన్. సో రైనీ సీజన్ కోల్డ్ ఫీవర్ ఇట్స్ కామన్. సో నాకు అలా లైట్ ఫీవర్ అండ్ కోల్డ్ ఉందన్నమాట. సో అందుకు ఐ కుడ్ నాట్ పోస్ట్ ది వీడియోస్. సో ఇప్పటికి కూడా చేయకపోతే వ్లాగ్స్ దెన్ మొత్తం ఏమైపోతుంది, వీడియోస్ ఏం పెట్టలేకపోతా. సో అందుకు ఐఎమ్ ట్రైంగ్ టు డూ వ్లాగ్ టుడే. సో ఏంటి అంటే లైక్ ఎ డే లైక్ అసలు రెయినీ డేస్లో నేను ఏం చేస్తున్నాను, హాలిడేస్ కదా ఇప్పుడు మనకి లైక్ 3 days హాలిడేస్ ఇచ్చారు కదా గవర్నమెంట్. సో ఈ 3 daysలో ఒక డేలో నేను ఏం చేయబోతున్నాను అనేది ఈ వ్లాగ్ అనమాట. సో కానీ ఏంటి అంటే యాక్చువల్లీ ఆన్లైన్ క్లాసెస్ లేవు, కానీ మా స్కూల్ వాళ్ళలో టీచర్స్ కండక్ట్ అంటే లైక్ తీసుకుంటున్నారు అనమాట ఆన్లైన్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నాకు హెడ్ఏక్ అనమాట, లైక్ లైట్ హెడ్ఏక్ ఉంది. సో లైట్ హెడ్ఏక్ తోటి ఇంకా ఫోన్ చూస్తే ఇట్స్ అయిపోయింది అనమాట నా పర్సన్, లైక్ వాటర్ వచ్చేస్తున్నాయి కంటిన్యూస్గా. అందుకు నేను ఏమనుకున్నానంటే వ్లాగ్ కూడా తీస్తే బాగుంటుంది కదా, అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది మీకు కూడా చెప్పాలి, చాలా రోజులు ఇట్లా ఒక వ్లాగ్ తీసి అని. సో అందుకు తీద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫీవర్ ఉన్నా కూడా వ్లాగ్ తీస్తున్నాను. మెయిన్ ఇది ఎందుకు అంటే ఐ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ వీడియోస్ లేవు. మెయిన్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు డూ అంటే చేయలేకపోతున్నాను. సో అందుకు కనీసం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే పర్లేదు, లైట్ ఫీవర్ అంటే లైక్ కొంచెం తగ్గింది, కానీ ఇంకా కొంచెం హెడ్ఏక్ లాంటిది ఉంది. సో నాకు తెలీదు ఇంకా ఆన్లైన్ క్లాసెస్లో ఎట్లా వింటానో కూడా తెలీదు, బట్ వింటాను, ఎందుకంటే మళ్ళీ క్లాసెస్ మిస్ అయితే అంతే అనమాట. మళ్ళీ చెప్తారు, కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా. సో అందుకు ఇప్పుడు నేను అటెండ్ అవుతాను. సో కొంచెం స్క్రీన్ దూరం పెట్టే వింటాను. సో అది మ్యాటర్ ఈరోజు వ్లాగ్ తీయడానికి. దిస్ ఈజ్ ద రీజన్. సో ఇంకొన్ని లైక్ దీని తర్వాత ఏం చేస్తాను అనేది కూడా మీకు వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే లెట్ గెట్ దిస్ వ్లాగ్ గెట్స్. సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ అవబోతుంది. నేనైతే లాగిన్ అవ్వాలి. ఇంకా కోడ్ అవన్నీ ఉంటాయి కదా. సో కోడ్ కోడ్ టైప్ చేసి మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే అది టైప్ చేయాలి, ఇది టైప్ చేయాలి. బట్ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి కపుల్స్. సో ఇప్పుడు అవన్నీ లాగిన్ అయ్యి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సో ఓన్లీ 1 క్లాసే కాబట్టి ఎల్ఆర్లో మేనేజ్ చేయాలి. సో క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను మాట్లాడలేను, ఎందుకంటే వీడియో ఆన్ చేయమంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని టీచర్స్ ఆన్ చేయమంటారు, మా మమ్మీ అంతే. మా మమ్మీ సరే వాటర్ అది యాక్చువల్లీ మా మమ్మీ కిచెన్లో ఉంది, అందుకే వాటర్ సోర్స్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఇగ్నోర్ దట్. సో కొంతమంది అయితే ఆన్ చేయమంటారు టీచర్స్, ఇంకొంతమంది టీచర్స్ ఆన్ చేయమన్నారు. సో టీచర్స్ బట్టి ఉంటుంది కాబట్టి నేను క్లాస్ జరుగుతున్నప్పుడు నేను మాట్లాడలేను అనమాట. సో క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఫైనల్ అయితే క్లాస్ అయితే అయిపోయింది. సో క్లాస్ ఎండ్ అయితే అయిపోయింది, కానీ ½ an hour క్లాసే కదా. సో ½ an hour క్లాస్ అయితే ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు. అదే ఒకవేళ కంటిన్యూస్ క్లాసెస్ అంటే ఈ పాటికి వాటర్ వచ్చేస్తుండే అనమాట నాకు అలా నుంచి. సో అసలు మీకు తెలుస్తూ ఉంటుంది నేను మాట్లాడుతుంటే
నా వాయిస్ ఎలా ఉందని. సో అండ్ చెప్పడం మర్చిపోయాను, డోంట్ అంటే భయపడకండి, ఇది చేసి ఇట్స్ జస్ట్ స్వెట్. అంటే న్యూ లుక్లో డిఫరెంట్ ఉంటుంది కదా. సో స్వెటర్లో ఎప్పుడు నేను తీయలేదు కదా వ్లాగ్స్. సో అందుకు అసలు ఎందుకు వేసుకున్నాను అంటే కోల్డ్ కాబట్టి, మమ్మీ తిడుతుంది లేకపోతే సారీ. సో లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకా కోల్డ్ వస్తుంది. సో అందుకు స్వెటర్ వేసుకున్నా. అండ్ అదే అనమాట. ఇంకా క్లాసెస్ అయితే వాటికి నాకు బ్రెయిన్ ఇలా అయిపోతుండే, బట్ ఓకేనా. అండ్ ఇంకా హోంవర్క్ ఉందన్నమాట. సో పాయింట్స్ నోట్ చేసుకున్నాను. అండ్ ఐ హ్యావ్ టు అంటే మళ్ళీ చదవాలి. సో ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ తర్వాత చేస్తాం, అంటే లైక్ ఈవినింగ్లో అట్లా చేస్తాం. సో ఇప్పుడు అయితే లైక్ ఏం లేదనమాట. నెక్స్ట్ ఏం వర్క్ ఉందో అది చేయాలి, అది అనమాట ఇప్పుడైతే. సో అండ్ ఇంకొకటి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నాను. లైక్ లాక్డౌన్లో ఉన్నప్పుడు హౌ ఐ డూ మై ఆన్లైన్ క్లాస్ అంటే ఎట్లా అటెండ్ అవుతానో చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు చేద్దాం అనుకున్నా, బట్ అది స్టార్ట్ అయిపోయాయి మళ్ళీ క్లాసెస్, లైక్ ఏమంటే ఫిజికల్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి, ఆఫ్లైన్ లేదు. సో అందుకు చేయలేదు. సో కనీసం ఇప్పటికైనా కుదిరేదన్నమాట. సో ఇప్పుడైతే అది నా ఆన్లైన్ క్లాసెస్. సో ల్యాప్టాప్ అంటాం కానీ ల్యాప్టాప్లో చూడడం చాలా హెడ్ఏక్ చెప్పాలంటే. నేను యూజ్ చేయడం ఇప్పుడే ఆన్లైన్ క్లాస్కి యూజ్ చేస్తాను అనమాట, లైక్ 3-4 months తర్వాత. అప్పుడంటే సిరీస్ చూస్తుండే ఏదో ఒకటి ఉంటుంది, దాని తర్వాత అసలు యూజ్ చేయలేదు. ఆబ్వియస్లీ ఫోన్లోనే, అండ్ ఎడిటింగ్ కూడా ఫోన్లోనే చేస్తాను, ఎందుకంటే హెడ్ఏక్ ఇది కానీ చూసినా అంతే. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే లైట్గా ఇప్పుడు నేను దీంట్లోనే పని ఉందన్నమాట నాకు. బికాస్ ఈ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్పింగ్స్ మొత్తం దీంట్లో ఇప్పుడు నేను చిన్న చిన్న ఎడిటింగ్ చేసేస్తా, లేకపోతే మళ్ళీ బర్డెన్ అవుతుంది అనమాట నాకు. సో అట్లా చేసేసి దాని తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. అండ్ దాని తర్వాత ఏదో వర్క్ ఉందని చెప్పింది మమ్మీ. సో ఆ వర్క్ ఏందో చూడాలి. అండ్ ఈ లోపల మా సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే, నేను ఇక్కడ మంచిగా క్లాస్ వింటున్నాను బుద్ధిగా, కానీ వాళ్ళైతే హ్యాపీగా పడుకోరు. యాక్చువల్లీ నేను చూపిద్దాం అనుకుంటున్నా, కాకపోతే మళ్ళీ వాళ్ళు కొడతారు ఎందుకులే, కానీ వాళ్ళైతే హ్యాపీగా ఫుల్గా నిద్రపోతారు. నేను ఇక్కడ క్లాస్ వింటున్నా, కానీ వాళ్ళు ఇంకా లేలేదు. వాళ్ళు లేవడానికి ఇంకా 12 అయిపోతుంది. వాళ్ళు నాకంటే లేజీ చెప్పాలంటే, కానీ నేనే లేజీ అని చెప్తుంటారు. సర్లేండి, ఇప్పుడైతే ఒకవేళ వాళ్ళు కానీ వీడియో చేసినట్టే నన్ను తంతారు పక్క. సో బట్ యా, దే ఆర్ లేజీ. ఓకే యా, మళ్ళీ తర్వాత మాట్లాడతాను మీతో. వాళ్ళని లేపాలి ఫస్ట్, లేపి కొట్టి వ్లాగ్లో తీసుకొస్తానో లేదో తెలియదు. ఐ థింక్ ఐ నో. ఇది వ్లాగ్లో అయితే నేనే ఉంటాను మొత్తం. వాళ్ళు ప్రిపరేషన్ సంథింగ్ ఏదో ఉంటారు. సో వాళ్ళ గురించి పక్కన పెడితే సీ యూ లాటర్, బాయ్. ఇప్పుడే క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోగానే ఏదో అలా చూస్తుంటే డిస్కస్ చేస్తుంటే హాలిడేస్ గురించి ఇప్పుడే మెసేజ్ వచ్చింది అనమాట, దట్ లైక్ హాలిడేస్ ఎక్స్టెండ్ అయ్యా అని. ఇంకా కొన్ని డేస్ ఎక్స్టెండ్ అయ్యా అనమాట, సాటర్డే వరకు. సో ఇంకా సాటర్డే వరకు వీ హ్యావ్ టు లిజన్ ఆన్లైన్ క్లాసెస్. సో ఆన్లైన్ క్లాసెస్లోనే అయిపోవాలి అంతే. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ క్లాసెస్. సో ఈ సాటర్డే వరకు మళ్ళీ హాలిడేస్ వచ్చాయి. సో అది ఇది మ్యాటర్. మీకు కూడా హాలిడేస్ ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ అనమాట, ఎందుకంటే ఇన్ని డేస్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒకటేసారి ఆన్లైన్ క్లాస్ అంటే ఇట్స్ లైక్ హెడేక్ కదా అందుకు. సో మీరు కూడా చెప్పండి ఏంటో లైక్ వాట్సాప్ ఫీలింగ్. సో ఇప్పుడైతే కంటిన్యూ ది వ్లాగ్. అయితే క్లాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడైతే ఏం ప్లాన్స్ ఉంటాయి అనుకున్నాం, కాకపోతే ఫెస్టివల్ రాబోతుంది కదా, లైక్ బోనాలు అనమాట. సో బోనాలు ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి మమ్మీ లైక్ హౌస్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటుంది. ఎందుకంటే ఇవి గాట్ 3 days హాలిడేస్ కదా, సో ఈ 3 daysలోనే చేసేస్తే అయిపోతుందని మమ్మీ ఫిక్స్ అయింది. సో నేనైతే హెల్ప్ చేయట్లేదు, ఎందుకంటే ఫీవర్ అండ్ లైక్ లిటిల్ ఫీవర్ అండ్ డస్ట్ ఎలర్జీ వస్తుంది కదా. సో అందుకు నేనేం హెల్ప్ చేయట్లేదు, జస్ట్ క్లీనింగ్ ఉంటుంది కదా, కనీసం అదైనా చేద్దామని నేను అక్కడ చేస్తున్నాను. మిగతా మమ్మీ హెల్ప్ చేసుకుంటాను, అంటే మమ్మీ చేసుకుంటాను. సో ఇప్పుడు జస్ట్ అవే చేస్తాను అనమాట. సో
దాంట్లో ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని పూరి విత్ చికెన్ అనమాట. సో ఇట్స్ మై ఫేవరెట్. సో అది తింటున్నాను అనమాట, లైక్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. సో తిన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. సో హే గైస్, ఫైనలీ ఏదో అట్లా వర్క్ అయితే అవుతుంది అనమాట. లైక్ మమ్మీ చేసుకుంటుంది క్లీనింగ్, ఇంకా చేసుకుంటుంది. సో నాదైతే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. అంటే నాది ఏం లేదు, జస్ట్ ఆ క్లీనింగ్. సో ఐఎమ్ డన్ విత్ దట్. సో ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్లీ టైం ఐ థింక్ 1-2 అవ్వడానికి అట్లా వస్తుంది. సో ఇలాగ జస్ట్ ఇట్లా పూరీస్లా తిన్నాను. సో టాబ్లెట్ వేసుకోవాలి. సో టాబ్లెట్ వేసుకొని నెక్స్ట్ ఐ హ్యావ్ టు స్లీప్. ఎందుకంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత పడుకోవాలి కాబట్టి. అందుకు ఇక్కడితో జస్ట్ ఆపేస్తున్నాను అనమాట వ్లాగ్. అంటే తర్వాత లేచిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే ఐ జస్ట్ గుడ్ నైట్. యా ఫైనలీ అయితే మా వర్క్ అంతా లైక్ అంటే సెటప్ మొత్తం ఎక్కడ ఉన్నది అక్కడ బ్యాక్ అంతా సెట్ చేసేసింది అనమాట మమ్మీ. సో మార్నింగ్ 11-10 కల్లా స్టార్ట్ చేస్తే till 3:30 వరకు ఉందన్నమాట వర్క్. సో మధ్యలో నేను ఒక న్యాప్ తీసుకున్నాను అంతే. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే మీకు లైక్ చూపించాలి యాక్చువల్లీ లైక్ హౌ ఐఎమ్ అరేంజింగ్ అని ఆల్ దట్. కానీ ఫస్ట్ నేను అరేంజ్ చేయలేదు, మమ్మీ అరేంజ్ చేసింది. అండ్ ఐ కెన్ షో, కానీ ఎందుకు చూపించట్లేదు అంటే వీ హ్యావ్ టు రెనోవేట్ అవర్ హౌస్. సో దానికి కొంచెం టైం పడుతుంది. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఎందుకో కూడా. సో అందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా నేను ఏది చూపించలేదు అనమాట. అందుకే మా ఇంట్లో అంత పర్టికులర్గా ఏ ప్లేస్ చూపించలేదు. సో అది మ్యాటర్. అందుకు నేను ఇప్పుడు లైక్ ఎట్లా సెట్ చేస్తున్నాను కూడా చూపించలేదు. సో అది అండ్ నా వాయిస్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ వ్లాగ్లో, మొత్తం అట్లనే ఉంటుంది. ఎందుకో కూడా మీకు చెప్పాను కదా. సో కోల్డ్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. సో అది ఇప్పుడైతే మ్యాటర్ ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఈవినింగ్ ఈజ్ లైక్ టీ బ్రేక్, కానీ నాకు మిల్క్ బ్రేక్. సో మిల్క్ బ్రేక్ కాబట్టి అసలే రెయిన్ కూడా వస్తుంది కాబట్టి, మీన్స్ రెయిన్ వర్షం పడుతుంది. సో వర్షంలో మిల్క్ ఈజ్ బెటర్ ఆప్షన్ విత్ హాట్ మిల్క్. సో బెటర్ ఆప్షన్ కదా. సో వర్షంలో మిమ్మల్ని కూడా చూపిస్తాను వర్షంలో ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ ఎంజాయ్ కూడా. సో ఇప్పుడు అయితే జస్ట్ హాట్ మిల్క్ విత్ రెయిన్. సో ఆ ప్లేస్కి వెళ్దాం. అంటే లైక్ టెర్రస్ మీదకి వెళ్ళి తాగుతాను అనుకుంటున్నా. సో తాగుదామని అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళి తాగుతప్పుడు మీకు చూపిస్తాను. సో యా ఫైనలీ టెర్రస్ మీద ఉన్నాను అనమాట. సో వర్షం పడుతుందని అనుకున్నాను, కానీ లైక్ లైట్ రిజ్లింగ్ టైప్ ఉందన్నమాట. లేకపోతే ఇంకా ఉంటే అసలు రాలేకపోతున్నాయి. కాకపోతే జస్ట్ మీకు చూపిద్దామని వచ్చాను అనమాట. సో అండ్ దిస్ అంబ్రెల్లా నా ఫొటోస్ యూజ్ చేశాను చూడండి. సో అదే సో యాక్చువల్లీ లైక్ ఏమంటారు చిన్న చిన్న చినుకుల్లాగా పడుతుంది అనమాట. అండ్ ఐ టోల్డ్ అబౌట్ మిల్క్ కదా, మిల్క్ రెయిన్ అనుకున్నాను. సో హెవీ రెయిన్ పడతలేదు కదా, సో అంత ఎంజాయ్ చేసినట్టు ఉండదు అనమాట. సో అందుకు ఈరోజు స్కిప్ చేసేసాను. సో ఒకవేళ నెక్స్ట్ టైం ఉంటే చూపిస్తానండి. అండ్ ఇంకా ఎక్కువసేపు ఉంటే మమ్మీ కొడుతుంది అనమాట. సో ఐ హ్యావ్ టు గో సూన్. అండ్ ఇది ఇక్కడ అండ్ యా మీకు చూపిస్తాను ఆగండి. సో మీరు చూస్తున్నారా అక్కడ లైక్ క్లౌడ్ ఫామ్ అయి ఉంది. అండ్ అవి క్యాప్చర్ అవ్వట్లేవు అవి చిన్న చిన్న చినుకులు, కానీ కింద వాటర్ మాత్రం ఉంది. అండ్ గాలి కూడా ఉంది. ఐ థింక్ నేను మాట్లాడుతుంటేనే వస్తుంది అనుకుంటా లైక్ సౌండ్. సో అలా ఉందన్నమాట. ఈ అంబ్రెల్లా కూడా ఎగిరిపోతుంది ఆ గాలికి. లైక్ బెలూన్ అయితే వెళ్ళిపోతుంది ఈజీగా. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు గో. ఎయిర్ ప్రెజర్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు మెయిన్ మాట్లాడితే ఏంటంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు దే థింక్ ఐఎమ్ మ్యాడ్. సో వాళ్ళు మ్యాడ్ అనుకునే ముందే మనం వెళ్ళాలంటే. సో అండ్ ఇంకొకటి నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి తొందరగా వెళ్తురా. సో
సో పక్కన యాక్చువల్లీ రైల్వే స్టేషన్ ఉందన్నమాట. సో అందుకు సౌండ్స్ వస్తున్నాయి. అండ్ పక్కన ఇంకేదో పక్కన బిల్డింగ్ లో రెనోవేషన్ జరుగుతుంది. సో ఆ సౌండ్స్ అనమాట. సో అందుకే నేను టెర్రస్ మీద ఎక్కువ వీడియోస్ తీయడానికి రాను, డిస్టర్బెన్సే ఉంటుంది అనమాట. యా, అండ్ ఇంకొకటి అదే ఇలాగ చెప్తున్నాను కదా, సిస్టర్స్ లేరు అంటే వాళ్ళ కింద ఉన్నారు. లేదంటే వీ యూస్ టు స్టే టిల్ ½ వర్షంలో ఉన్నా. బట్ వాళ్ళు కూడా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వర్షంలో తడిసి మళ్ళీ వాళ్ళకు కూడా హెడేక్ వస్తుంది కదా. సో అందుకు వాళ్ళు రాలేదు. అండ్ నాకు ఎలాగో ఆల్రెడీ వచ్చేసింది. సో అండ్ మీకు చూపిద్దామని, మెయిన్ వీడియోలో చూపిద్దామని వచ్చాను. చూసారా, సీ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ హెయిర్. సో చాలా కూల్గా ఉంది కాబట్టి ఆ హెయిర్కి అలా అయిపోతుంది. సో ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఒక్కదానే వచ్చాను, ఎందుకు అంటే మీకోసమే. సో టు క్యాప్చర్ దిస్, కానీ ఎక్కువ వర్షం పడట్లేదు, ఇట్స్ టూ బ్యాడ్. బట్ బయట అయితే ఇంకా చాలా వర్షాలు పడుతున్నాయి అనుకుంటా, కానీ నేనే మిస్ అవుతున్నాను. బట్ ఇట్స్ టూ డిఫికల్ట్ కదా చాలా మందికి. మనకంటే ఓకే, కానీ కొందరు ఉంటారు కదా పాపం, వాళ్ళ హర్ట్స్ ఉంటాయి కొందరికి, వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఐ థింక్ ఇది తొందరగా అయిపోతుంది అనుకుంటా. అండ్ సో అది అనమాట, మీకోసం నేను వచ్చాను, చూపించానని అనుకుంటున్నాను. ఇంకా చూడాలంటే రీని సిరీస్. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఇన్ ఇన్స్టా, సో దట్ ఇంకా మీకు ఏమంటారు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నా గురించి ఎక్కువ. ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్ అప్డేట్లోనే ఉంటుంటాను. సో ప్లీజ్ డూ గో అండ్ వాచ్ దే. అండ్ మీకు ఆన్సర్ కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో యా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Bye bye. And if you do like this video అని కూడా అడగను ఈసారి, ఎందుకంటే ఇట్స్ కైండ్ లైక్ అంటే ఇది ఒక జస్ట్ మెమొరీ టైప్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ టోటల్ డిపెండ్ ఆన్ యూ. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో యూ క్యాన్ లైక్ ఆర్ ఎల్స్ యూ క్యాన్, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. Bye bye and be kind to everyone and enjoy your every moment of your life. Bye.